అది క్రికెట్ ఆడే బాల్ లేకుంది సార్. అది ఇక చేతులే మన నీకు వస్తలేవు. ఇక కాళ్ళు ఇట్లా పెట్టించారు, కాళ్ళ దగ్గరికి వస్తలేదు సార్. రెండిళ్ళు పెట్టించి గాజులన్నీ వీపిండ్రు, అమ్మిటి ఎదిరిసిండ్రు. ఇక ఆడామె మధ్యలో పట్టుకోమ్మంటే ఆమె మధ్యలో ఇట్లా నిలబడ్డది, తలకాయ ఇరికించుకున్నది, ఇట్లా లేపిర్రు. ఇక మళ్ళా కట్టె పెట్టింది కాక ఓసారి ఇడ 2 కాళ్ళు పెట్టిరు, ఓసారి మళ్ళా కట్టెండి కళ్ళగలదని ఇట్లా కాళ్ళు పెట్టిరు. ఇక ఆ కాళ్ళు కలిగిరు, ఇది ఇట్లా కట్టేసారు. నేను ఏం చేస్తా, ఇది ఇట్లా మోసింది, ఇంకా నేను ఏం చేస్తా సారు. అద్దెపల కోపలేక ఎవరెవరి పేరు చెప్పిందంట. నాకైతే మత్తలేదు సారు. నీ కాలు ముక్తానని ఎట్లా బయట దొంగతనం చేసినట్టుంటే నేను ఆమె చచ్చిపోతా సార్. కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాత్రం చక్కగా ఈక్వేరింగ్ చేసుకొచ్చి నా ఇంట్లో ఎవరు పెట్టిరు అదొక్కరు గుర్తు తెలుసున్నాను. నేను చేసినట్టుంటే నేను మీ ముందంగా చచ్చిపోతా సార్. నాకు ఆ ధైర్యం లేదు, నేను చేయను సార్. నేను అట్లాంటి పనులు మీ అసెటర్ల కాలు మొక్కి సార్ నాకు లేవు అని నేను పదాలు పంపింటాను. నేను నైట్ తీసుకుపోయి ఫస్ట్ మా ఆయనను కొట్టిరు. మా ఆయనను కొట్టినాక మళ్ళా మా ఆయనను బయటకు పంపించినాక నన్ను తీసుకుపోయారు. నన్ను తీసుకుపోయినాక ఇట్లాంటి ఆపు నిక్కర వేసిర్రు, బట్టలన్నీ వేసిర్రు. ఆపు నిక్కర వేసి ఈ కాళ్ళు అక్కడ జాపిర్రు, ఈ కాళ్ళు అక్కడ జాపిర్రు. ఇక కట్టె ఒకటి పెద్దది పెట్టిర్రు సార్. పెద్దది పెట్టి మళ్ళా చేతులంట గట్టేసిర్రు. చేతులంట గట్టేసి కాళ్ళు సాపిపిచ్చి కాళ్ళు కట్టేసిర్రు. కాళ్ళు కట్టేసి ఒక పెద్ద కట్టె పెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టిండు, ఓసారి మళ్ళీ కట్టె మీద ఇక్కడ కాలు పెట్టిర్రు. మేడము మధ్యలో వద్ద నెత్తిరికించుకున్నది. ఇక నెత్తిరికించుకున్నాక సార్ ఇంట కూర్చుని పెట్టిర్రు. ఇక కొడతా ఉంటుంది సారు. అంత ఘోరం మాత్రం కొట్టద్దు సారు. మస్తు కొట్టిరు సారు. బట్టలిపి కొట్టిరు అంటే ఒక ఆడపిల్లను నేను చెయ్యని శిక్ష అనుభవిస్తున్నంటే నాకు ఇవ్వద్దు సారు. మీ కాలు మొక్కి 10 రూపాయలు అడుకొని నేను బతుకుతా, కానీ నేను ఇట్లాంటి పనులు చేయను. నాకు వద్దు సారు. నా పిల్లానికి ఆపరేషన్ అయింది, నా మోంటి పనులు మంచిగా నా కాలు ఇరిగిపోయింది సార్ అంటే గిట్టంగా నమ్ముతలేదు సార్. వాళ్ళు కాలు ఇరిగిపోయిన ఇంకా నొప్పి పెట్టి సార్. నాకు మొత్తం నేను నడవనీకి వస్తలేదు. ఇంకోసారేమో ఏదైనా వేసి తన్నిండు, దమ్ము వస్తుంది నాకు మాట్లాడాలంటే. అంటారు ఆపేస్తారు అంటే ఇటంగా ఇష్టం వచ్చిన పట్ట చేతులు కొట్టిరు. ఒకసారి పట్టిండు పట్ట. ఇక ఇట్లా అయితే మొత్తం కాలు దగ్గరికి ఇట్లా గుంజుకుంటే కాలు దగ్గర గుంజుకుంటున్నవి విని అంట అని కాలు మళ్ళీ కట్టేసి అట్లే కొట్టిరు సార్. 2 గంటల వరకు 9 నుంచి 2 గంటల వరకు కొట్టుడు నడిపీలు. ఎందుకు నడివే కాళ్ళు మళ్ళీ ఇంకోలాకైతే నడువు అంటారు. నాకు నడవనికి వస్తలేదు, నోరు ఎండుకపోతుంది. ఎవరు కొంచెం నీళ్ళ తడి చేయరంటే కొంచెం నీళ్ళ తడి చేస్తారు, కొడుతురు. నీళ్ళ తడి చేస్తారు, కొడుతురు సార్. అంత ఘోరం మాత్రము కొట్టదు సార్. మూతి ఐటంగా కొట్టరు. ఏంటి ఎన్నికోసలేదు, తాగనికోసలు మింగనికోసలు. నాకైతే పొడి బత్తి తెచ్చి కొడదాము కాల్చి అని సార్ వాళ్ళంటే నేను ఇట్లాడానికైతే నేను లేకుంటే నేను వెళ్ళిపోతా అని ఆ మేడం వెళ్ళిపోయి సార్ భయపడి. ఎందుకు వెళ్ళిపోతున్నావు, నువ్వు రా జరిసేపు రా అని మళ్ళీ ఆ మేడానికి ఫోన్ చేసి ఎందుకు పోయినావంట అని నేను ఉండవు, మీరు అట్లా చేస్తా అంటే నా మేడం వెళ్ళిపోయింది సార్. ఆ మేడం అందరూ మగలు ఉంటారు అని ఒక్క ఆడపిల్లగా మాత్రం నాకు కొట్టలేదు సార్. ఇది ఎంత